హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మంచి కదా అమ్మాయి ఝాన్సీ థాట్స్. ఇదే వీడియోలో పెడుతున్నాను చూడు, రికార్డ్ అయ్యింది. నేను వీడియో చేస్తుంటే మా అబ్బాయి డిస్టర్బ్ చేస్తున్నాడు, సో అందుకే ఆ వీడియోని అలానే ఉంచేసాను. వాడికి తిక్కరేగింది బాగా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్యతరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. సో నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం కదండి మేకప్కి వెళ్తున్నామని. సో బ్యూటీ పార్లర్ నుంచి ఒక మేకప్ అయితే వచ్చింది, సో అందుకే అవుట్ సైడ్కి మేకప్కి వెళ్తున్నాము. సో దానికోసమే ఈ సూట్ కేస్ అంతా కూడా సర్ది పెట్టాము. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఇంకా మాకు వర్కర్, మా పార్లర్లో వర్క్ చేసే అమ్మాయి, తను ముగ్గురం కలిసి వెళ్తున్నాము. సో మధ్యలో కొన్ని వస్తువులు అయితే తీసుకోవాలి, అవి కూడా తీసుకొని వెళ్తాము. చూసారు కదా సూట్ కేసు, ఒక బ్యాగు, మొత్తం కూడా మా ఫుడ్ ఐటమ్స్ కూడా, ఫ్రూట్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. ఇప్పుడైతే బస్ స్టాండ్కి వచ్చేసామండి. ఇక్కడ నుంచి 1 అవర్. రే డిస్టర్బ్ చేయకో, వీడు ఇలానే మాట్లాడుతూనే ఉంటాడు. మీరు మాత్రం నేనైతే ఇది డిలీట్ చేయకుండా ఈ వాయిస్ ఇలానే కంటిన్యూగా పెడతాను. వాడు వీడియో రిలీజ్ అయిన తర్వాత వాడే చూసుకుంటాడు అనమాట. సో నేను వీడియో మొత్తం చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మా వాడు పక్కన కూర్చొని నా వాయిస్కి ఇంకొక వాయిస్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇది టెంపుల్కి వచ్చేసామండి. మేము రీచ్ అయిపోయాం, అనుకున్న ప్లేస్ని రీచ్ అయిపోయాము. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పుట్టిన ఇల్లండి ఇది. సో ఆ ఊరు అనమాట, పుట్టిన ఊరు అనమాట. యాక్చువల్లీ తను పేటలో ఉంటుంది, వాళ్ళ పాపేనండి ఈ పాప. మేము అక్కడ ఉన్నప్పుడు, మా పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు అనమాట. అప్పుడు ఈ పాప అయితే 3rd క్లాసు, మా పిల్లలు అయితే నర్సరీ అను, చిన్నోడు, పెద్దోడు వచ్చి 1st క్లాస్ అనమాట. సో ఈ పాపేనండి. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. మా పిల్లలు ఎలా పెద్దగా అయిపోయారు, సో ఈ పాప కూడా పెద్దగా అయిపోయింది అనమాట. సో వీళ్ళ మదర్ తరపున నాకు మేకప్స్ అయితే ఇక్కడికి వచ్చాయండి. సో వాళ్ళ పాపనైతే ఇలా రెడీ చేశాము. చాలా బాగా నచ్చిందండి. నిజానికి మాకు మేకప్స్ అయితే ఓన్లీ హెయిర్ స్టైలు, శారీ ఒకటే చెప్పారు. మిగతా మేకప్స్ ఏమో వాళ్ళ ప్రొడక్ట్లతో ఏదైనా చేస్తే చేయమన్నారండి. కానీ నేను ఈ పాపకు మేకప్ వేసిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చిందండి. నేను వేసిన తీరు కానీ, న్యాచురల్గా ఉండే లుక్ కానీ బాగా నచ్చి వాళ్ళకు కూడా, మిగతా అందరికీ కూడా వాళ్ళ ప్రొడక్ట్లు కాకుండా మా ప్రొడక్ట్స్తోనే వీళ్ళందరికీ కూడా మేకప్ చేసాము. దగ్గర 4-5 మెంబర్స్కి, పాపతో పాటు 5 మెంబర్స్ దాకా మేకప్ వేసామండి. మేకప్, హెయిర్ స్టైల్, శారీ, ఇంకా లంగావణి అలా అనమాట. సో చాలా బాగా నచ్చిందండి వాళ్ళకి. ఇంకా మంచి మంచి మేకప్స్ మాకు తర్వాత చెయ్యాలని చెప్పారు. అంత బాగా నచ్చిందండి. టైం అయితే చాలా లేట్ అయిపోయింది. మేము యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే చేసేసాము. ఆఫ్టర్నూన్ వెళ్ళామండి, ఎందుకంటే ఈవినింగ్ కంటే మనం మధ్యాహ్నం 3 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో 1 by 1 అనమాట. ఇవే తనైతే ఇంకా మ్యారేజ్కి కూడా మాకు మీరే చేయాలండి అని చెప్పింది. సో మొత్తం మేకప్ అయిపోయి ఫుడ్ తిని అంతా లేట్ అయిపోయిందండి. చీకటి పడిపోయింది బాగా. 9:30, 10 దాకా అయిపోయింది అనమాట. మిడిల్లో ఉంది కదా, తనే నా ఫ్రెండ్ అనమాట. చూసారు కదా, తన పేరు విజయ అండి. సో ఇప్పుడు ఇంకా ముందే వెళ్ళిపోదాము, తొందరగా ఉదయించుకుని ముందే వెళ్ళిపోదామంటే అసలు లేదు, భోజనం చేసింది దాకా ఒప్పుకునేది లేదండి. కానీ ఇది విలేజ్ అండి, ఇక్కడ నుంచి మళ్ళీ మనము బస్ దగ్గరికి వెళ్ళి, బస్ దగ్గర నుంచి వెళ్ళేసరికి 12 అవుతుంది, ఒంగోలు వెళ్ళేసరికి. సో కానీ తనైతే ఒప్పుకోలేదు. కానీ లక్కీగా వాళ్ళ హస్బెండ్ అయితే కార్లో దింపారండి. అసలు చాలా చాలా హెల్ప్ చేశారనమాట నిజంగా ఆ రోజు చెప్పాలంటే. సో తన సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. వాళ్ళ హస్బెండ్ అయితే మమ్మల్ని ఒంగోలు దాకా డ్రాప్ చేశారు. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా మంచి వాళ్ళండి. చిన్నప్పుడు మా చిన్నోడినైతే అసలు చాలా బాగా, అంటే వాడు నర్సరీ కదా, అసలు చాలా దగ్గరకు తీసేవాడండి, ముద్దులు పెట్టేవాడు. వాడికి చాలా ఇష్టం అనమాట. ఇప్పటికి కూడా వాళ్ళని అడుగుతూ ఉంటారనమాట. మంచి బాండింగ్ ఉందండి. ఎక్కువగా మేము వెళ్ళకపోయినా కానీ మంచి బాండింగ్ ఉందనమాట. సో తన తరపునే ఈ మేకప్ వచ్చింది. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే మా హస్బెండ్, నేను ఒక విలేజ్కి అయితే వెళ్తున్నామండి. నైట్ 12 అయింది యాక్చువల్లీ. ఆ ఫంక్షన్ నుంచి వచ్చేసరికి మళ్ళీ మార్నింగ్కి మా హస్బెండ్ వచ్చారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ అండి. ఇక్కడ గోనుగుంట అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఊరు అనమాట. మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టమైన ఊరు అది, ఎందుకంటే వాళ్ళ తాతయ్య అంటే ఆయనకి చాలా ఇష్టం అండి. సో అక్కడ ఒక సెరమనీ ఉందండి. యాక్చువల్లీ మేముండే ఏరియాలోనే అయినా కానీ పాత వాళ్ళు కదండి. సో వాళ్ళు ఎక్కడైతే పుట్టారో సెరమనీ కూడా అక్కడే చేస్తారనమాట. సో అందుకే ఈ గొంతులు సందులు అన్ని తిరుక్కుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న విలేజ్ ఒకసారి చూడండి మీరు కూడా. విలేజ్ వాతావరణం మాత్రం చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా వెళ్ళి అకేషన్కో వెకేషన్కో అలా ఒక 10 days పాటు ఉండడానికి బాగుంటుందండి. కానీ టౌన్లో సిటీస్లో బాగా అలవాటు పడిపోయి మనము
ఇంకా పర్మనెంట్గా అక్కడ కానీ స్టే చేయాలంటే మాత్రం మన నీడ్స్ మనకి కావాల్సినవి అందుబాటులో అయితే ఉండవన్నమాట. వాళ్ళంటే ఫస్ట్ నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉండగలరు. సో మనం అనుకున్నంత ఈజీ అయితే కాదండి. సో అక్కడ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. కానీ మా హస్బెండ్ అయితే స్టే చేయలేదు. తను యాక్చువల్లీ నెల్లూరులో వర్క్ చేస్తుంటారండి, నేనైతే ఒంగోలులో ఉంటాను. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్లాల్సి వచ్చింది. సో తర్వాత నేను కూడా మేబీ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇలా బట్టలు అయితే మొత్తం సర్దేసి మా హస్బెండ్ అన్నీ కూడా నీట్గా ఐరన్ చేసి పెట్టానండి. మీకు తెలుసు కదా, ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే నేను ప్రతి వీక్ వెళ్ళి మా హస్బెండ్ బట్టలు తీసుకొచ్చి ఇలా ఐరన్ చేసి పెడతాను. సో ఇప్పుడు తను వెళ్తున్నారు కాబట్టి తనే తీసుకెళ్తున్నారు. మా ఇంటి ఓనర్ అయితే చక్కగా ముగ్గులేసి పెట్టేశారండి. ప్రతిరోజు వేయకుండా ఇలా పెయింటింగ్తో మెట్లకు కానీ అన్నిటికీ వేశారనమాట. ఎవరు తొక్కకుండా అలా కర్రలు పెట్టేశారు. చాలా బాగుందండి. అసలు ఇంటికి చాలా అందాన్ని ఇచ్చిందనమాట. కానీ ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్లో ఏంటంటే ఇంటి ముందు ముగ్గేసుకోవడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. టైము అంత బిజీగా అయిపోయిందనమాట. సో పెయింటింగ్ వేసేస్తే వాటర్ చల్లితే సరిపోతుందని చెప్పేసి అలా వేశారు. కానీ చాలా అందంగా ఉందండి, చాలా బాగుంది. మా హస్బెండ్ అయితే నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వెళ్తున్నారు. సో మా అమ్మ వాళ్ళ పక్కలైనే కదండి, సో అక్కడ దాకా నేను కారులో వెళ్తున్నాను అనమాట. ఈ రోజు ఈ సెరమనీ కోసం మేము పార్లర్కి కూడా వెళ్ళలేదండి. ముందు రోజు కూడా నేను ఆల్రెడీ పక్క ఊరికి వెళ్ళి మేకప్స్ కూడా చేసి వచ్చాం కదా. సో అందుకే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు ఉండేసి మా కజిన్స్ దగ్గరికి వెళ్ళామండి. మా కజిన్స్ కాన్వర్జేషన్ మీరు కూడా చూడండి, నిజంగా చాలా బాగుంటుంది అనమాట, ఫన్నీగా ఉంటుంది. నేను ఉన్నది న్యాచురల్గా అలానే పెట్టేస్తున్నాను. సో ఒకసారి చూస్తారంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మా కజిన్ ఒక అమ్మాయి అయితే షాప్ పెట్టిందండి. సో ఈ షాప్ దగ్గరికి అందరం గ్యాదర్ అయ్యి అందరం మాట్లాడుకుంటా కూర్చున్నామండి. జోకులు వేసుకుంటా, కుళ్ళు జోకులు వేసుకుంటా, ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకుంటా. చూడండి భాగ్యం బంపర్ షాప్, చూడండి మా భాగ్యం బంపర్ షాపు. యూట్యూబ్లో పెట్టేస్తాను ఇట్నే. ఇదిగోండి ఫ్రెండ్స్, మా వదిన ఎలా తింటుందో పప్పిలాగా. ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ, నా స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ముగ్గురేనా. ఎవరే ఇదిగో బాగుండాలి సాండాలమ్మా, అసిస్టెంట్ ఏంటవి బిర్యానీ చేస్తారు. ఇలా కాసేపు ఫన్నీగా వాళ్ళతో స్పెండ్ చేసేసి నైట్ ఇంటికైతే వచ్చేసానండి. యాక్చువల్లీ ఈ పార్సల్ అయితే మాత్రం ఒక 2 days బ్యాక్ వచ్చింది నాకు అమెజాన్ నుంచి. ఇదేంటంటే మా చిన్న అబ్బాయి నా కోసం ఒక గిఫ్ట్ పంపించాడండి నా బర్త్డేకి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసినట్టయితే నా బర్త్డే జరిగింది కదా దీని ముందు వీడియోలో. సో ఆ వీడియోలో నేను చాలా బాధపడ్డాను కదండి. మా పిల్లలు, మా అబ్బాయి వాళ్ళు కనీసం విష్ చేయలేదు, మర్చిపోయారని చాలా ఎమోషనల్ అయ్యాను కదా. నిజానికి వాడు ఒక 4 days ముందే ఈ అమెజాన్లో నా కోసం ఈ బ్యాగ్ పెట్టాడండి. చాలా బాగుందనమాట. అసలు విచిత్రం ఏంటంటే వాడు ఎప్పుడు 500 కన్నా ఎక్కువ గిఫ్ట్ ఇచ్చింది లేదనమాట. కానీ ఎన్నో రోజులు దాచిపెట్టుకొని 1500 పెట్టి నాకు ఈ బ్యాగ్ అండి, ఫాస్ట్ ట్రాక్. అసలు ఎంత మంచి కంపెనీ బ్యాగ్ ఇచ్చాడో అసలు. కానీ వీడు అనుకుంది ఏంటంటే అది నాకు పార్లర్కి యూజ్ అయ్యిద్దని పెట్టుకోవడానికి అనుకొని పెద్ద బ్యాగ్ అనుకొని చేశాడండి. ఆ పిక్లో పెద్దగా ఉండేసరికి, కానీ చూస్తే ఇది మినీ బ్యాగ్ అనమాట. కానీ ఏదేమైనా కానీ నాకు ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మా అబ్బాయి ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ ఇదైతే మాత్రం మా లైన్లోనే, మా లైన్ చివర ఒక టెంపుల్ అండి. ఇది చాలామంది నమ్ముతారనమాట. ఇక్కడ ఏదైనా మొక్కుంటే మంచిగా జరిగిద్దని చెప్పేసి చాలామంది నమ్మకము. ఈరోజే ఇక్కడ ఈ శారీ ఉంది కదా, శారీ కానీ గాజులు కానీ మా అమ్మ ఇచ్చిందండి, తనే ఇచ్చారనమాట. సో అది దేవుడికి, అమ్మవారికి కట్టారండి. సో అందుకే మా అమ్మ నాకు ఫోన్ చేసేలా చెప్పిందనమాట, ఒకసారి అమ్మవారిని వచ్చి చూడమని. అది సంతోషం అనమాట నాకు చూపించడం. తనేనండి. సో తనేమో పులిహార చేసుకొచ్చిందనమాట ఇంటి దగ్గర నుంచి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం పెడుతూ ఉంది. ఆ శారీ ఎప్పుడో ఇచ్చిందండి, కానీ ఈరోజు కడుతున్నామని చెప్పారు. సో అందుకే తను ముందే ఉదయాన్నే వచ్చేసిందండి. నేను మాత్రం ఇలా పార్లర్కి వెళ్ళాల్సి వచ్చినా కానీ ముందు నేను వెళ్ళి ఆ శారీ అది చూస్తే మా అమ్మకు సంతోషం అనమాట. అందుకే నేను అక్కడ దాకా వెళ్ళాను.
ఇక్కడ శివాలయం కానీ ఇంకా చాలా చిన్న చిన్న టెంపుల్స్ బాగా చేశారండి ఇక్కడ నుంచి నేను పార్లర్కి వెళ్ళిపోయాను. సో ఈరోజు హెయిర్ కట్ ఇదనమాట. ఇలా కొన్ని హెయిర్ కట్స్ జరుగుతూ ఉంటాయి, మీకు ఏదో ఒకటి మాత్రమే నేను పెడుతున్నాను. ఈరోజు అయితే మా ఆడబడుచాను ఆడబడుచు వాళ్ళ పాప అనమాట తను. సో వాళ్ళిద్దరు హెయిర్ కట్స్ అనమాట ఇవి. సో ముందు చూస్తుంది మా ఆడబడుచు, తినొచ్చేసి మా ఆడబడుచు వాళ్ళ ఆడబడుచు పాప అనమాట. ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుందండి. చాలామంది ఈ హెయిర్ స్టైల్ నచ్చి హెయిర్ కట్ ఇలానే కావాలని వచ్చారనమాట. ఇవన్నీ కూడా నాకు ఒక గ్రూప్ ఉంటుందండి, ఆ గ్రూప్లో నేను సెండ్ చేస్తాను. సో పార్లర్ విశేషాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తుంటానండి. పార్లర్ టైం అయిపోయిన తర్వాత నేనైతే నెల్లూరు వెళ్తున్నాను. సో ఇది నెక్స్ట్ రోజు అండి. సో నెల్లూరు అయితే వెళ్తున్నాను. ఇక నాకు వీక్లీ 1 టైము అలా అప్ అండ్ డౌన్స్ చేస్తూ ఉంటాను, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి. సో నైట్ అయితే వెళ్ళిపోయానండి. ఎప్పుడు కూడా నైట్కి వెళ్తాను అనమాట, పార్లర్ నుంచి డైరెక్ట్గా వెళ్తాను. ఇది మార్నింగ్ అండి. సో మార్నింగ్ మేము ఇద్దరం ఫ్రూట్స్ కోసం వచ్చాము. ఇంకా మా హస్బెండ్ నేను ఉన్నామంటే ఇద్దరం కలిసి బండి మీద చక్కర్లు కొడతామండి. ఇంకా ఇంటికి అయితే చాలా దగ్గరే అనమాట, అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. చూసారు కదా ఇంటి ముందు బండలన్నీ కూడా ఎలా ఉన్నాయో, ఎంత మురికి వస్తుందో చూడండి. ఇది వింటర్ సీజన్ అయ్యి మంచిగా ఇది పడుతుంది కదా, మంచు పడుతుంది కదా, దానికి మట్టి అంతా అలా ఉండిపోతుంది అనమాట. మా హస్బెండ్కి ఇదంతా కుదరదు కదండి, ఇల్లు చేసుకోవడమే కుదరదు, ఇదంతా కూడా డర్టీగా ఉండిపోయింది. కానీ నాకు మాత్రం ఇలా ఉంటే చాలా అనీజీగా ఉంది. సో అందుకే మా హస్బెండ్ వాటర్ వేస్తూ ఉన్నారు, నేను మాత్రం వాటిని నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం సగానికి సగం క్లీన్ చేసేసానండి. అసలు మామూలుగా లేదనమాట, నా నడుము నొప్పి వచ్చేసింది చెప్పాలంటే. నాకు ఆల్రెడీ బ్యాక్ ప్రాబ్లం ఉంది, కానీ ఇది చేసేసరికి ఇంకొంచెం ప్రాబ్లం ఎక్కువైందనమాట. సో కానీ సగం వరకే చేయగలిగానండి, మిగతాదైతే చేయలేకపోయాను. కానీ ముందు ఇంటి పని చూద్దామని చెప్పేసి, మనకు యాజ్ యూజువల్ పని ఉంటుంది కదా. సో చూసారు కదా ఎప్పట్లాగే నేను వీక్లీ సర్దినా కానీ ఎప్పట్లాగే ఉంటుంది. ఇవైతే మా హస్బెండ్ ఇచ్చిన ఫ్రూట్స్, ఉదయం మేమిద్దరం వెళ్ళి తెచ్చాం కదా. సో మేమేంటంటే మార్నింగ్ టిఫిన్ బదులు ఇవి తిందామని చెప్పి తెచ్చుకున్నాము. మధ్య మధ్యలో కూడా ఫ్రూట్సే ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నామండి, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం వెయిట్ లాస్ అవ్వాల్సి ఉంటుంది, మనము వెయిట్ని తగ్గించుకోవాలి కదా. సో అందుకని ముందైతే మాత్రం ఇల్లంతా కూడా నీట్గా సర్దేయాలి. సో ఈ బాస్కెట్లో మంచిగా అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసానండి. మంచిగా ఇల్లు నీట్ సర్దిన తర్వాత ఈవినింగ్ టైంలో మిగతాది బాగా ఎండొచ్చేసింది. సో ఇది బ్రేక్ఫాస్ట్ అండి మాకు. ఈరోజు అయితే మాత్రం ఏ దోశ ఇడ్లీ అలాంటివి ఏమి ఇవ్వద్దని చెప్పి, మామూలుగా అయితే మా హస్బెండ్ ఇలాంటివి ఉన్నా కానీ దోశ ఇడ్లీ 1-2 అన్నా తినాలనుకుంటారు. కానీ ఆయన కూడా కంప్లీట్గా దీంట్లోకి వచ్చేసాడు అనమాట. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎవరికైనా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చూసారు కదా ఎంత చెత్త వచ్చేసిందో. ఇదంతా మేము ఎదురు తిన్న బ్రేక్ఫాస్ట్ మొత్తం కూడా ఫ్రూట్స్తోనే తిన్నామండి. సో అప్పుడప్పుడు ఇలా చేస్తుండాలన్నమాట, అప్పుడే మన బాడీ కొంచెం హెల్తీగా ఉంటుంది. ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవన్నీ ఎక్కువగా తీసుకుంటే ఈజీగా మనకి పని కూడా తక్కువ ఉంటుందండి. గిన్నెలు అవి తోమాల్సిన పని లేకుండా చక్కగా ఆ పేపర్లో మొత్తం చెత్తంతా మర్చేసి డస్ట్బిన్లో పడేయచ్చు. మనకి ఇంకా పని కూడా తక్కువగానే ఉంటుంది. చూసారు కదండి ఇల్లు ఎంత నీట్గా మారిపోయిందో. వచ్చినప్పుడల్లా నాకు ఈ పని అయిపోయిన తర్వాతనండి ఒక పక్క వంట అయితే చేస్తున్నాను. అన్నం అయితే పెట్టేశానండి, రైస్. ఇంకా మా హస్బెండ్ అయితే పప్పు అది తీసుకొస్తానన్నారు, ఎందుకంటే అన్నీ చేయడానికి సరిపడా లేవండి, అందుకని ఇంకా బెడ్రూమ్ కూడా నీట్గా సర్దేశానండి. సో నీట్గా ఉంటే మనకి ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఈవినింగ్ అయితే మూవీకి వెళ్ళాలనుకుంటున్నాము, దానికైతే ప్లాన్ చేస్తామండి. ఎన్నో సంవత్సరాల తర్వాత మూవీకి వెళ్తున్నాం అనమాట. సో ఈవినింగ్ కూడా మిగతాది కూడా ఈవినింగ్ క్లీన్ చేసేసానండి. చూసారు కదా ఈవినింగ్ మిగతాది మొత్తం కూడా క్లీన్ చేస్తాను. ఇంకా మూవీ టైం అయితే అయిపోతుంది. మా హస్బెండ్ నేను అనుకోకుండానే మ్యాచింగ్ చేసేసామండి. చూసారు కదా బ్లాక్ అండ్ బ్లాక్. సో నేనైతే ఇదే వేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. కానీ మా హస్బెండ్ కావాలని వేసారో తెలియదు, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిందో తెలియదు, కానీ సో మ్యాచింగ్ అయితే అయిపోయింది. మేము అసలు అందరం కలిసి మూవీకి వెళ్ళి చాలా కాలమైందని చెప్పాలంటే. నాకు తెలిసి వాల్తేరి వీరయ్యో ఏదో కూడా తెలియదండి, బిఫోర్ ఏదోనా తెలియదు, కానీ అన్ని రోజులు అయిపోయిందనమాట.
థియేటర్కి అయితే వచ్చేసాము. ఇది రెయిన్ అండి, రెయిన్ థియేటర్ అనమాట. ఇది నెల్లూరులో ఒక పాపులర్ థియేటర్ అనమాట. చాలా బాగుంటుందండి. అసలు ఎంత కాస్ట్లీగా ఎంత అసలు ఎటు చూసినా కానీ చూడండి, రెయిన్ ఎంటర్లోనే రెయిన్ సినిమా అని వాటర్ అనేది ఎలా వస్తుందో చూడండి. ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అసలు మూవీ చూడటానికన్నా కూడా మూవీ ఇక్కడ థియేటర్ ఎలా ఉంటుందో చూడటానికి వస్తుంటారు కొంతమంది అయితే మాత్రం. ఇక్కడ టికెట్ దగ్గర కూడా చూడండి, పాత సినిమా యాక్టర్ల పిక్స్ని తీసుకొని ఆ పిక్స్ అన్నిటినీ అలా డిస్ప్లే లాగా పెట్టారు. చాలా స్టేర్స్ అయితే ఉన్నాయండి. నేను సరిగా కౌంట్ చేయలేదు, సరిగా అబ్జర్వ్ చేయలేదు, కానీ అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాం కదా, సో ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు అనమాట. టైం ఉంది యాక్చువల్లీ, ఇంకా లేట్ ఉంటుందేమన్నా, లేట్ అయిద్దేమన్నా అని చెప్పేసి వెళ్ళాం, కానీ చాలా టైం అయితే ఉంది. ఇక్కడ అప్పుడే డిసెంబర్ కదండి, సో అందుకే క్రిస్మస్కి సెలబ్రేషన్గా ఇలా డెకరేషన్ చేసి పెట్టారు. సో కానీ ఎవరికి వాళ్ళు ఇలాంటి డెకరేషన్స్ అప్పుడు మంచిగా పిక్స్ తీసుకుంటారు కదా. ఎప్పుడైనా సరే మాత్రం ఇలాంటి అకేషన్స్లో వెళ్ళామంటే అక్కడ ఖచ్చితంగా మనం పిక్స్ అయితే చాలా వరకు 90% పిక్స్ తీసుకోకుండా అయితే రారండి. ఎందుకంటే మాల్స్ అలాంటి వాటిలో కానీ ఇలాంటి వాటిలో కానీ మంచిగా చేస్తారనమాట. మా హస్బెండ్కి అయితే ఇలాంటి ఏం పెద్దగా ఇష్టం ఉండదు, కానీ నా కోసం అప్పుడప్పుడు ఇలా ఫోటో దిగుతుంటారనమాట. కొంచెం నేను హ్యాపీగా ఫీల్ అవుతానని. ఆయనకి ఫొటోస్ దిగడం అన్నా తీయడం అన్నా రెండూ ఇష్టం ఉండదు. ఏదో ఇంకా మన కోసం అలా త్యాగం చేస్తుంటారు, ఒక లుక్ ఇస్తుంటారు అనమాట. సో ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. చూడండి, ఎటు చూసిన లోపల మిర్రర్ ఎఫెక్ట్స్, అసలు ఎటు చూసిన డిఫరెంట్ లుక్స్ అండి. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో టైం ఇంకా గడవట్లేదండి మాకు, ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ కిందకి లిఫ్ట్లో నుంచి మళ్ళీ కిందకి దిగాము. ఎందుకంటే మళ్ళీ పైకి రావాలంటే కష్టంగా ఉంటుందని. సో ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ క్రిస్మస్ తాతను వదిలేసి అందరూ పైకి వెళ్ళిపోయారండి. మూవీ టైం అవుతుంది కాబట్టి. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవ్వరూ లేరండి. ఇందాకైతే కొంచెం జనాలు ఉండి అసలు మంచి ఫోటో తీసుకుందామంటే ఎవరొకరు అడ్డొస్తా ఉన్నారన్నమాట. ఇక్కడ చూస్తే ఎవ్వరూ లేరు ఈ టైంలో మాత్రం. అందుకే మా హస్బెండ్ నేను మళ్ళీ ఇక్కడ మంచిగా ఫోటో దిగుదామా అనుకున్నాము. సో అందుకే క్లియర్గా ఉందండి, చూసారు కదా, ఒక్కళ్ళు కూడా లేరు. కిందకు వచ్చిన తర్వాత అసలు చాలా ప్లజెంట్గా ఉందన్నమాట. సో అదండి, నిజంగా చాలా బాగుంది. నెల్లూరులో ఎవరైనా సరే ఉంటే కానీ ఈ థియేటర్కి అయితే తప్పకుండా వెళ్ళండి. ఇక్కడ ఇవన్నీ చూడటానికైనా వెళ్ళండి. ఇంకా మూవీ టైం అయితే అయిపోతుంది. ఇప్పుడు థియేటర్లోకి వెళ్ళిపోతున్నాము. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా చాలా బాగుండేది. యాక్చువల్లీ పిల్లలతోనే వెళ్దాం అనుకున్నాము. పిల్లలు రేపు పండగకి సంక్రాంతికి వస్తే సో అందరం కలిసి వెళ్దాం, ఇప్పుడు వద్దులే అని చెప్పాను. కానీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో చూస్తారులే, ఇంకా అప్పుడు వాళ్ళు వచ్చిన దాకా ఈ మూవీ ఉంటుందో ఉండదో, ఈ మూవీ చూద్దు కానీ అని చెప్పేసి తీసుకొచ్చారు. అన్నట్టు మీకు అసలు సినిమా పేరేంటి కూడా చెప్పలేదు కదండి. సలార్ మూవీ అనమాట, మన ప్రభాస్ది. సో చాలా కాలం తర్వాత మంచి మూవీ అండి ప్రభాస్కి. సో ఈ వీడియో తరపున ప్రభాస్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. నిజంగా సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి. ఇంకా రిటర్న్ అయితే వచ్చేసరికి ఇంకా మా కింద డాగ్ ఉంది కదా, వెయిట్ చేస్తుందనమాట. అరుద్దామా వద్దా అని చెప్పేసి చూడండి ఎలా చూస్తుందో. అస్సలకి మీకు అసలు నన్ను పట్టించుకోవట్లేదు మీరు అసలు అన్నట్టు చూస్తుంది. సో నైట్ అయితే మాత్రం టిఫిన్ బయట నుంచి టిఫిన్ తెచ్చేసుకున్నామండి నైట్. సో సారీ, వచ్చేటప్పుడే తినేసి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ రోజు అండి ఇది ఇంకా బయట నేను యాక్చువల్లీ ఊరికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అండి. ఇది మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా లేట్ అయిపోయింది కదా, సో ఎర్లీ మార్నింగే లేవాల్సి వచ్చింది. ఎందుకంటే ట్రైన్ నాకు 7కే ఉందనమాట. సో అందుకే మా వారు మళ్ళీ లగేజ్ పట్టుకొని వచ్చేస్తున్నారు. ఆ లగేజ్ మొత్తం కూడా మా వారి ఇప్పిన బట్టలే ఉంటాయి అనమాట. ఏదో పెద్ద సూట్ కేసు ఐరన్ బట్టలు ఉంటాయి అనుకున్నారు, ఇప్పుడు అన్నీ కూడా ఇప్పిన బట్టలు ఉంటాయి. రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ నేను ఐరన్ బట్టలు తీసుకురావాల్సి వస్తుంది. కనిపిస్తున్నావా?
ఒంగోలు దిగి మార్నింగ్ వచ్చేసరికి ఇంట్లో మా మరదలు టిఫిన్ అయితే రెడీగా చేసి పెట్టింది. సో నేను ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళి వచ్చినా సరే అసలుకి ప్రాబ్లమే ఉండదండి నాకు ఒంగోలులో కానీ ఉన్నానంటే. ఎందుకంటే మా అమ్మ కానీ మా మరదలు కానీ వాళ్ళు నా కోసం ఏదో ఒకటి చేసి పెడతారు. సో ఇక్కడైతే మాత్రం అమ్మవారికి దీపాల జ్యోతి 100 మంది 110 మందో ఏదో ఉంటుంది కదండి. సో అందరు కలిసి దీపాలు పట్టుకొని అమ్మవారిది ఊరంతా ఇలా ప్రదక్షిణలు చేస్తున్నారనమాట. సో ఇందులో మా అమ్మ కూడా ఉందండి. నేను ఉండేసరికి వచ్చేసిందనమాట. ఇదంతా కూడా మా ఏరియాలోనే జరుగుతుందనమాట. సో ఈ దీపాలు పట్టుకొని ఊరు మొత్తం కూడా ఇలా తిరుగుతూ ఉంటారు. సో చూడటానికి దీపాలు నైట్ పూట చాలా అందంగా ఉన్నాయండి. ఇది మా పార్లర్లో ఫేషియల్ బెడ్ సెటప్ అండి. ఇలా ఏదైనా ఫేషియల్ చేసేటప్పుడు మెయిన్ ఇలా ఒక క్యాండిల్ అలా పెట్టేసి రూమ్ అంతా కూడా డార్క్నెస్ చేస్తే చాలా మంచి వెలుతురు ఉంటుందండి. ఇది బెడ్రూమ్స్కి అయితే ఓకే, కానీ మన ఇంట్లో ఉన్న బెడ్రూమ్స్కి అయితే ఓకే, కానీ పార్లర్లో మాత్రం ఇలా క్యాండిల్స్ ఇవి మనకి మంచి అరోమా క్యాండిల్స్ అండి. మంచి వాసన వస్తాయి అన్నమాట, మంచి అరోమా వస్తుంది. కానీ యాక్చువల్లీ క్యాండిల్స్కి అరోమా వస్తుంది, కానీ ఈ క్యాండిల్స్కి అయితే మాత్రం అసలు ఏ అరోమా రాలేదండి. కాకపోతే క్యాండిల్ ఎలా పెట్టి ఒకసారి చూసానండి. మనకు బెడ్రూమ్స్కి మీకు కానీ ఇంట్లో కానీ బెడ్రూమ్స్లో ఇలా కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట. ఇంకా అరోమా వస్తే ఇంకా బాగుంటుంది. కానీ క్యాండిల్స్ మాత్రం అరోమా అయితే అస్సలు రాదండి. అది ఒకసారి చెక్ చేసుకొని ఒకటి తీసుకొని అది ఓకే అనుకుంటేనే నెక్స్ట్ మీరు బై చేయండి. ఒకేసారి 4 కొనకండి. నెక్స్ట్ అయితే మేము నైట్ ఇలా ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి, బర్త్డే ఫంక్షన్కి. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అతని బర్త్డే ఏదండి, ఇంకా రిలేటివ్స్ కూడా అనమాట. ప్లస్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ప్లస్ మాకు కూడా రిలేటివ్స్ అనమాట, 2 కలిపి. సో తన తరపున నేను వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ తనే రావాల్సిందండి, కానీ అనుకోకుండా మంత్ ఎండింగ్ అయిపోయేసరికి బిజీగా ఉన్నారు. సో అందుకే నేను మా అమ్మ వాళ్ళతో అందరితో కలిసి వెళ్తున్నాను. సో బర్త్డే ఫంక్షన్ మాత్రం చాలా బాగుందండి. ఇదే బర్త్డే ఫంక్షన్ అనమాట. చాలా బాగా నచ్చింది అసలు నాకు. ఇంకా వీళ్ళందరూ కూడా మా రిలేటివ్సే. చూశారు కదా బుడ్డోడు ఎంత బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. ఫంక్షన్కి కూడా మంచిగా చేశారండి. ఇప్పుడు అంతా ఫంక్షన్స్కి అంతా కూడా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. స్మోక్ అని, ఇంకా స్మోక్ అదంతా కూడా ఓల్డ్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారండి. ఇవన్నీ కూడా నేను వీడియో తీసి మా హస్బెండ్కి అయితే షేర్ చేశాను, తను కూడా చూస్తారని. సో ఇద్దరు ఆఫీసులు వాళ్ళే కాబట్టి తను కూడా చూస్తారు, రాలేకపోతున్నారు కదా అని చెప్పి. చూడండి స్మోక్ అసలు ఎంత బాగుందంటే అక్కడ బిందులో నుంచి స్మోక్ రావడం ఎంత బాగుందో చూడండి. అసలు బాబు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాడు అసలు. కానీ ప్రతి పుట్టినరోజుకి పిల్లలైతే ఏడుస్తూ ఉంటారండి మ్యాక్సిమం. చిన్నప్పుడు మా పిల్లలు కూడా అలానే ఇద్దరూ ఏడ్చారనమాట ఫస్ట్ బర్త్డే అప్పుడు. కానీ వీడు మాత్రం అసలు ఏడవలేదండి. ఇంకా మా తోడుకోళ్ళ వాళ్ళ బాబు కూడా, వాడు కూడా, ఆ బుడ్డోడు కూడా ఏడ్చాడు అనమాట. మా తోడుకోళ్ళ వాళ్ళ పాప తను కూడా ఏడ్చిందనమాట. సో కానీ వీడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడండి. ఇంకా ఇదైతే మాత్రం నేను ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ పాపకని. కానీ ఇదైతే నేను యాక్చువల్లీ 2 డ్రెస్సెస్ తీసుకున్నానండి. కానీ ఇది ఫోటోలో చూస్తే చాలా బాగుంది, కానీ రియల్గా చూస్తే అస్సలకి నాకేం నచ్చలేదండి. అందుకే ఇది రిటర్న్ చేశాను. ఇంకో డ్రెస్ మాత్రం చాలా బాగుందండి, అది మాత్రం తనకి ఇవ్వాలనుకున్నాను. సో తర్వాత నేను ఇస్తానండి ఆ డ్రెస్ మాత్రం. మళ్ళీ నెక్స్ట్ అయితే పార్లర్కి వచ్చేసాను. ఇక్కడ హెయిర్ స్టైల్ అయితే చాలా తక్కువ హెయిర్తో వాల్యూమ్ కట్ చేశానండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందనమాట వాల్యూమ్ కట్ చేయడం వల్ల. ఎందుకంటే చాలా సన్నగా ఉందండి వాళ్ళ హెయిర్ కూడా. బిఫోర్ కట్ చేసిన తర్వాత చాలా బాగా నచ్చిందనమాట. సో నేను ఈవినింగ్ వచ్చేసరికి మా అల్లుడు వచ్చాడండి ఇంటికి. మా అన్నయ్య వాళ్ళ బాబు అనమాట. వీడు 7th క్లాస్ చదువుతున్నాడు. మంచిగా వెజిటబుల్స్ కట్ చేస్తున్నాడు. వంట చేస్తాడంటండి, కర్రీ బాగా చేస్తాను అత్త, నేను ఈరోజు నువ్వు ఇక్కడే తినాలి అని చెప్పాడనమాట. మ్యాక్సిమం నేను వచ్చినప్పుడు ఇక్కడే నేను టిఫిన్ చేసేసి వెళ్తాను అనమాట. కానీ ఎలా చేస్తాడో ఏంటో అనుకున్నాను, చాలా బాగా చేశాడండి.
అసలు నేను షాక్ అయిపోయాను అనమాట. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అసలు ఎలా చేస్తాడు, ఏదో నార్మల్గా వాడికి చిన్నపిల్లోడు కదా ఎలా చేస్తాడు అనుకున్నాను, కానీ చాలా బాగా అంటే చాలా బాగా చేశాడు. నేను యాక్చువల్లీ 2 చపాతీలు తినేదాన్ని, ఇంకో చపాతీ కూడా తిన్నాను అనమాట. అంత బాగుంది. ఇంకా చపాతీలు కూడా చాలా ఇలా కనిపిస్తున్నాయి కదండి, చాలా స్మూత్గా ఉంటాయి అనమాట. మా మరదలు చేసిన చపాతీలు అంత బాగా చేస్తుంది. మరి ఏం వేసి చేస్తుందో కానీ నేను చేస్తే ఎప్పుడు గట్టిగా ఉంటాయి అనమాట. తను చేసినవి చాలా బాగున్నాయండి. అసలు నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. వీడిని అయితే మాత్రం అప్రిషియేట్ చేయకుండా అసలు ఉండలేము, అంత బాగున్నాయండి. అసలు చూడండి, తుంచుకొని తింటుంటే ఎంత హాయిగా ఉందో. పార్లర్ నుంచి వచ్చానమాట, నేను ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇక్కడే నేను ఒక్కదాన్ని కదా అని చెప్పేసి మా అమ్మ కానీ మా మరదలు కానీ ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసేస్తుంటారు. సో నేను కూడా ఇక్కడ కాసేపు ఉండేసి తర్వాత అందరం మా అమ్మ మా పాప ఉంది కదా, మా అన్నయ్య వాళ్ళ పాప, అందరం కలిసి మా ఇంటికి వెళ్ళి అక్కడే పనుకుంటాం అనమాట. నెక్స్ట్ రోజు అయితే మాత్రం సండే అండి, అసలు మామూలుగా లేదనమాట. మా ఫ్రెండ్ అసలు బిర్యానీ తెచ్చింది. తను యాక్చువల్లీ వాళ్ళ పాప వచ్చిందని చెప్పి బిర్యానీ చేసిందండి, దమ్ బిర్యానీ. నన్నైతే ఏం తెచ్చుకోవద్దంది. సో బిర్యానీ చూసారు కదా, పొగలు వచ్చేస్తుంది పైన. అసలు ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై చేస్తే అసలు సూపర్గా ఉంటుందండి. అది కాక లెగ్ పీస్ బిర్యానీ అనమాట. చూడంగానే నోరూరిపోతుంది కదా, వెంటనే వడ్డిచ్చేసి ఏం చెప్తున్నాను నేను. నాకు భలే నచ్చిందండి. అసలు ఫుల్గా తినేసాను. అసలు తెచ్చింది కూడా చాలా తెచ్చేసిందండి. ఇదైతే పెరుగు చట్నీ అనమాట. అసలు లాస్ట్లో దీన్ని వేసుకొని తింటే ఇంకా అసలు ఏం అవసరం లేదండి, అసలు కర్రీ కూడా అవసరం లేదనమాట. నేనైతే డైరెక్ట్గా ఫ్రైడ్ రైస్ తినేస్తాను, అంత బాగుందండి. సో వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. వీడియో ఇంతటితో కట్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా ఇంకా చాలా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను మా ఫ్రెండ్ని స్కిప్ చేసి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.